పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రచ్చరచ్చు చేస్తోంది. ఆ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్లో కూడా విపక్షాలు సర్పై చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 52 లక్షల మంది ఓటర్లను తొలగించింది. అయితే దీనిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లారిటీ కూడా ఇచ్చింది. తొలగించిన 52 లక్షల మంది ఓటర్ల జాబితాలు 18 లక్షల మంది చనిపోయిన వారు, 26 లక్షల మంది ఇతర చోట్లకు వలస వెళ్లిన ఓటర్లు. అదే సమయంలో 2 చోట్ల ఓటు ఉన్నవారు 7 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. అయితే జూన్ 24న సర్ ఆదేశించిన ప్రకారం ఎవరైనా ఓటర్లు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు తెలియపరచవచ్చని సూచించింది. ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోతే మళ్లీ నమోదు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. సెప్టెంబర్ 31న తుది జాబితా ప్రకటిస్తామని కూడా తెలిపింది. అభ్యర్థులు నామినేషన్ వేసి చివరి రోజు వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం ఇస్తామని సిఈసి పేర్కొంది. ఇంకోవైపు బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా సవరణ అనర్హులను తొలగించి ఎన్నికల స్వచ్ఛతను పెంచుతుందని భారత ఎన్నికల సంఘం సమర్థించుకుంటోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జూన్ 24న సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసింది. ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డుల గుర్తింపు కోసం మాత్రమే చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య స్వచ్ఛందంగా సమర్పించవచ్చని, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం గుర్తింపు కోసం ఉపయోగిస్తారని తెలిపింది. అనర్హులు ఎవరైనా ఉంటే వారికి ఓటు హక్కు లేకుండా చేస్తుందని కూడా తెలిపింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.